దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి మనం చూద్దామండి. 3వ వచనం మనం చూసినట్లయితే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి దర్శనం చూస్తున్న యెషయా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని శరాపులు కెరూబులు అక్కడ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు అని అంటే, పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని. మన దేవుడు పరిశుద్ధుడు. నేను వారిలో నివసించినట్లు వారు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పి మోషేతో చెప్తాడు దేవుడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి దేవుడు అంటాడు. కారణం ఏంటి అంటే, ఆయన ఏ విధంగా ఉన్నారో మనం ఆయన రూపులోకి మారాలని దేవుడు ఆకాంక్ష తెలియజేస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేయడానికి తను పాపంగా చేయబడ్డాడు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన ఎందుకు నమ్మిక ఉంచి, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా అనగా పరిశుద్ధులుగా. పరిశుద్ధులు అనగా ఎవరంటే తెల్లబట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పెట్టుకున్న వారు కాదండి. పరిశుద్ధులంటే పాపాలని విడిచిపెట్టి మారు మనసు పొంది హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుని వాక్యానుసారంగా నడిచేవారే, ప్రార్థన చేతులెత్తి నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థించేవారే పరిశుద్ధులు, నిర్మలులు, పవిత్రులు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఏ విధంగా దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడో, పరిశుద్ధుడై ఉన్నాడో, నిన్ను నన్ను కూడా దేవుడు ఏ విధంగా ఉండమన్నాడంటే పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆ పరిశుద్ధత నీకు నాకు ఎలా వస్తుంది అంటే, మత్తయి సువార్తలో చెప్తాడు కదా, యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి, ఆ హృదయ శుద్ధి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధత అనేది నీలోకి వస్తుంది. నువ్వు చేయాల్సింది, అమ్మ, తమ్ముడు, చెల్లి, సహోదరి విను. యేసుక్రీస్తు చెప్తున్న మాట, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకో, నీ హృదయాన్ని మారు మనసు పొందు, హృదయంలో నన్ను ఆహ్వానించు అంటున్నాడు ఆయన. నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుని ఆహ్వానించి ఆయన ఉండనిచ్చినట్లయితే, ఆయన వాక్యం ప్రకారం నువ్వు నడిచినట్లయితే దేవుడు నీకు ఏమిస్తాడు అంటే సమాధానాన్ని, పరిశుద్ధతను నీకు ఇస్తాడు. తద్వారా నువ్వు దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా అయిపోయి ఆయన రాజ్య వారసునిగా మీరు ఉంటారని చెప్పి ఉదయకాలన్న తెలియజేస్తున్నాను. ఆయన అక్కడున్న దూత సమూహము వారు చేస్తున్న గాన ప్రతిగానం ఏంటి అంటే, యెహోవా పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేనివాడైనా. అందుకని యేసుక్రీస్తు అంటారు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, చెప్పగలరా, నిరూపించగలరా అని చెప్పి ఆ రోజు సవాలు విసిరిన కారణం అది. ఆయన పరిశుద్ధుడు గనక గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఆయన తేజోమయుడు. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన మార్గంలో ఎందు నడుస్తారో వారందరూ కూడా రక్షించబడతారని బైబిల్ చెప్తుంది. చేయాల్సింది ఒకటే, ఆయన ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసిస్తే నేను కూడా రక్షించబడతాం. ఈ ఉదయకాలన్న దేవుని మాటలతో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.